ఈరోజు అనగా ఏప్రిల్ 1వ తేదీ 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాడు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఇవాళ పార్లమెంట్లో రాజధాని అమరావతి బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ప్రాధాన్యం కూడా సంతరించుకుంది. సో రాజధాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటో ప్రకటించే ఆస్కారం కూడా ఉంటుంది అనేసి రాజకీయ వర్గాలు అయితే చర్చించుకుంటున్నాయి. అదేవిధంగా గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద కూడా మేబీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎనీహౌ చూద్దాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి ప్రస్తావిస్తారు అన్నది చూడాలా. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటారు జనాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు చాలా వ్యాలిడ్గా ఉంటాయి. విత్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్స్తోనే ఆయన ప్రతి ఒక్కటి కూడా మాట్లాడతారు. ఎక్కడ కానీ నార్మల్గా మాట్లాడిన ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ చూపిస్తారు. కాబట్టి ఆయన మాట్లాడే మాటలకి చాలా వాల్యుబుల్ ఉంటుంది. అందుకే చాలామంది ఆయన మాట్లాడే మాటల్ని చాలామంది ఆసక్తికరంగా తిలకిస్తూ ఉంటారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కూటమి నాయకులు, బిఆర్ నాయుడు లాంటి వ్యక్తులే ఫ్లైట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతాడా అనేసి చూస్తూ ఉంటారు. అంత ఆసక్తికరంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాట తీరు, ఎవిడెన్స్, ప్రూఫ్స్ చాలా వండర్ఫుల్గా ఉంటాయి. అందుకే ఆయన ప్రెస్ మీట్ చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపుతారు.